విజయనగరం జిల్లా కేంద్రంలో తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 10 ఏళ్లలోపు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించామని తెలిపారు. సాధారణంగా హార్ట్ సర్జరీ జరిగిన సంవత్సరం వరకు ఎవ్వరూ కోలుకోలేరని, కొత్త విధానం ద్వారా కేవలం 2 రోజుల్లో మనిషి కోలుకొని నడవడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యశ్రీలో కూడా చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల వైద్య సౌకర్యం ఉన్నదని అన్నారు. ఈ సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ అశోక్ రాజు, డాక్టర్ మహేశ్వరరావు, ఆసుపత్రి సెంటర్ హెడ్ పద్మకుమార్, డాక్టర్ పిఎస్వి రామారావు పాల్గొన్నారు. నేను ఈ విజయనగరంకి గత 2 months నుంచి వస్తున్నానండి. అయితే మనకి చిన్నపిల్లల హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఏంటంటే ఒక చిన్నపిల్లడికి లేకపోతే ఒక అప్పుడప్పుడు 10 years పాపకు కానీ బాబుకు కానీ ఒక హార్ట్ లో ఇబ్బంది వచ్చింది అంటే ఇటు ఒరిస్సా నుంచి జ్యోతి మేడం అండ్ చంద్ర మేడం అండ్ యాక్చువల్గా అండర్ ద కార్పెట్ వర్క్ చేసేవారు ఉంటారండి. ఇద్దరు టెక్నీషియన్స్ వాళ్ళు ప్రసాద్ అండ్ అప్పుడు ఆ హోల్ సర్జరీ చేసేవారు. అంటే ఓపెన్ హార్ట్ చేసి మొత్తం ఓపెన్ చేసి హార్ట్ ఆపి ఆ హార్ట్ లో హోల్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ బోన్ మొత్తం వైర్ లైన్స్ ఫిక్స్ చేసి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. హార్ట్ ని రీస్టార్ట్ చేసి పైన మొత్తం ఫ్యూచర్స్ చేసి అప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తారు. ఇది చేయడం సుమారు 8 నుంచి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము. ఫాలోడ్ బై క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్, అలాగే కార్డియాక్ సర్జరీస్. ఈ క్రమంలోనే మన లేటెస్ట్గా మన అశోక్ రాజ్ గారు పీడియాట్రిక్ కార్డియాలజీ మద్రాస్ మెడికల్ మిషన్ అంటే వెరీ వెరీ ఫేమస్ అనమాట. చెన్నైలో ఎవరిని అడిగినా చెప్తారు. హార్ట్కి మద్రాస్ మెడికల్ మిషన్ వెరీ ఫేమస్. డాక్టర్ గారు పీడియాట్రిక్ కార్డియాలజీ చేసి వచ్చారు. సో దట్ ఈ కెన్ క్యాటర్ ఆల్ దీస్ 3 districts పీడియాట్రిక్ సర్జరీకి. మన ఆయన అన్నట్టు నార్త్ కోస్టల్ మొత్తం ఎక్సెప్ట్ ఏంటంటే తిరుపతి ప్లస్ హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా లేవు. మనకి ఎవరు వచ్చి క్యాంపులు చేసి ఎక్కడి నుంచో ఏదో కంట్రీ నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కాకుండా ఈయన కంటిన్యూస్గా మన ఆధ్వర్యంలోనే ఉంటారు. మనకి ఏమాత్రం సమస్యలు వచ్చినా కూడా ఫాలోఅప్ కూడా మనకి ఇస్తారు. అందువల్ల ఏంటంటే మన 3 కార్డియాలజిస్ట్ టీం ఉన్నారు, ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళు. ఆరోగ్యశ్రీలు కూడా ఉందండి. అందువల్ల అంటే మనకి ఎవరికి మనీ కూడా పెట్టకుండా మనకి బెనిఫిషియరీకి మనం సర్వీస్ చేయగలం. ఈ విధంగా ఏంటంటే మేము ప్రతిక్రమంగా చెప్పుకునేది ఏంటంటే మీకు ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి నీడీ పీపుల్కి. యూజువల్గా ఏంటంటే పాతకాలం నాడు చెస్ట్ ఓపెన్ చేసి చిన్న బేబీకి మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ పెయిన్ తట్టుకుని బయట రావడం చాలా రిస్కీ అనమాట. సర్జరీ రిస్కీ. అది కాకుండా మినిమల్లీ ఇన్వేజివ్గా మన ల్యాప్రోస్కోప్ చేసినట్టు ఏం లేకుండా లోపల నుంచి పంపించేసి బెలూన్ హోల్ని క్లోజ్ చేయడం చాలా ఈజీ. తర్వాత టెక్నికల్లీ స్కిల్ఫుల్. తర్వాత సెకండ్ డేనే మన బేబీ పాలు తాగటం అన్ని కూడా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సార్ స్టార్ట్ చేశారు డిపార్ట్మెంట్. నేను ఫస్ట్ కార్డియాలజిస్ట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను లాస్ట్ 10 సంవత్సరాల లోపల మేము యాంజియోప్లాస్టిక్స్, ప్రైమరీ యాంజియోప్లాస్టిక్స్ చేసాం. ఆఫ్ లైట్ మేము ఎనీ క్రిటికల్ డిసీజెస్ కోసం లెఫ్ట్ మైన్ స్టెంటింగ్ కూడా చేస్తున్నాం. దాంతో అడల్ట్ డివైస్ క్లోజర్ చేస్తుంది. ఇప్పుడు దాకా పీడియాట్రిక్ మేము చేయబోతుంటుంది. ఇప్పుడు డాక్టర్ అశోక్ రాజు గారు వచ్చిన తర్వాత పీడియాట్రిక్ ఇంటర్వెన్షన్స్ కూడా స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా ఇద్దరు పిల్లలకి లాస్ట్ థర్స్డేలో మేము చేసాం. ఒకటి ASD క్లోజర్ అయింది, ఇంకో అమ్మాయికి బెలూన్ చేసి వాల్కి ఓపెన్ చేసాం. అది కూడా నాన్ సర్జికల్ ప్రాసెస్లో
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.